హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersAdda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే డిస్కౌంట్. అసలు ఈ డిస్కౌంట్ అంటే ఏంటి? మనం పర్చేజ్ చేసే వస్తువు యొక్క అమౌంట్ తగ్గుదలను డిస్కౌంట్ అంటారు. ఈ డిస్కౌంట్ గురించి క్లియర్గా చెప్పాలి అంటే ఈ డిస్కౌంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్. ఈ ట్రేడ్ డిస్కౌంట్కి అనదర్ నేమే క్రెడిట్ డిస్కౌంట్ అని కూడా అంటారు. అసలు ఈ క్రెడిట్ డిస్కౌంట్ని తీసి పక్కన పెట్టండి, ఎందుకంటే దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకునేది డిస్కౌంట్లో క్యాష్ డిస్కౌంట్ గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కామన్గా మనం ఈ ఫెస్టివల్ ఆఫర్స్లో ఎలా పెడతారంటే ఈ 20% డిస్కౌంట్ అని, 50% అంటే మొబైల్స్ మీద 50% ఆఫర్ అని అంటూ ఉంటారు. అంటే మనం పర్చేజ్ చేసే వస్తువు వాల్యూ మీద పర్సంటేజ్ రూపంలో డిస్కౌంట్ ఇవ్వడం అనమాట. ఓకేనా? అంటే క్యాష్ ద్వారా జరిగే డిస్కౌంట్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్లో స్టాక్ ఐటమ్స్ అనేది పర్చేజ్ చేస్తాం. ఓకే, ఈ స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేసేటప్పుడే డిస్కౌంట్ ద్వారా అంటే క్యాష్ డిస్కౌంట్ ద్వారా పర్చేజ్ చేయడం. అలానే మనం స్టాక్ ఐటమ్స్ని సేల్స్ కూడా చేస్తామండి. అలా సేల్స్ చేసేటప్పుడే సమ్ డిస్కౌంట్తో సేల్స్ చేయడం. అసలు ఈ డిస్కౌంట్స్ అంటే ఈ క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఎంట్రీస్ చేయాలి అంటే సమ్ సెట్టింగ్ అనేది మనం చేయాలి. అంటే ఈ డిస్కౌంట్ ఎంట్రీస్ అనేది ఈ టాలీలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈ క్యాష్ డిస్కౌంట్ మీద మనం టాలీలో ఎంట్రీస్ చేయాలి అంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి. కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రాబ్లంకి సంబంధించిన లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా ఇచ్చానండి, చూడండి. ఓకే వియర్స్, మీరు లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత క్యాష్ డిస్కౌంట్ గురించి మొత్తం నేను టోటల్గా 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. అందులో నేను ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం, సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. ఓకేనండి? ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం మిస్టర్ శ్రీనివాస్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ వచ్చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ శ్రీనివాస్ స్టార్టెడ్ ఏ మొబైల్ బిజినెస్ విత్ 4 lakhs. మిస్టర్ శ్రీనివాస్ అనేవారు ఓనర్ కాబట్టి అతని నేమ్నే కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. ఓకే, కంపెనీ క్రియేట్ చేయాలంటే కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాము. కీబోర్డ్లో Alt F3 ప్రెస్ చేయండి. కంపెనీ ఇన్ఫో వచ్చింది కదా, ఇందులో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ మిస్టర్ శ్రీనివాస్ అడ్రస్ వచ్చి నేను ఇక్కడ గుంటూరు అండ్ ఇక్కడ ఈ 1 by 1 మొత్తం ఇవ్వకుండా కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. డైరెక్ట్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ ఉన్నాయండి. సో స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేయాలి. మరి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే ఎస్కేప్ కొట్టండి. గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో కింద ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్, ఎందుకంటే మనం తీసుకునే స్టాక్ ఐటమ్స్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని ప్రెస్ చేయండి. క్రియేట్, దాన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ మనం తీసుకునే స్టాక్ ఐటమ్స్ మొత్తం సెట్సే. సో సెట్స్ అనేవ్వండి, సెట్స్ యాసప్ టు ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఐటమ్ నేము అండ్ మెజర్మెంట్తో సహా ఇక్కడ మెన్షన్ చేయండి. ఐటమ్స్ ఏమున్నాయి? శాంసంగ్ మొబైల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ కంపెనీ నేమే ఇస్తున్నాను. ప్రైమరీలో పెట్టేయండి. మెజర్మెంట్ వచ్చి సెట్స్. అలానే లెనోవో సెట్స్. అలానే నోకియా లూమియా ఇవి కూడా సెట్స్. ఇలా మెజర్మెంట్తో సహా ఇచ్చేసి యాసప్ టు ఎస్ ఆర్ నో. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్.
అండ్ నెక్స్ట్ స్టెప్ లెడ్జర్ చేయాలంటే మనం అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. అలానే లెడ్జర్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఇచ్చేయండి అమ్మా. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్ నేము అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది ఇద్దామండి. ఫస్ట్ మిస్టర్ శ్రీనివాస్, మనోడు ఓనర్ కదా, క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ, బ్యాంక్ నేమ్ వచ్చింది ఎస్బీఐ, ఇది బ్యాంక్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ ఇది ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నాం, సేల్స్ చేస్తున్నాం. సో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ అకౌంట్స్, అలానే సేల్స్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అకౌంట్స్. అలానే సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉన్నాయండి. మరి ఇవి కూడా ఉన్నాయంటే మన పర్చేజ్ అకౌంట్స్, అలానే సేల్స్ రిటర్న్స్, సేల్స్ అకౌంట్స్. ఇంకేమైనా ఉన్నాయా అండి చూడండి ఒకసారి. ఇంకేం లేవు కదా. ఓకే, సేవ్ చేసేద్దాం. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓచరింగ్, అంటే మన ప్రాబ్లంలో ఉన్న విధంగా వాల్యూతో సహా ఎంట్రీస్ చేయాలి. అలా చేయాలి అంటే ముందు మనం సెట్టింగ్ చేయాలి కదా. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంది, డిస్కౌంట్. మరి డిస్కౌంట్ టాలీలో ఎంటర్ చేయాలంటే పర్టికులర్గా ఎక్స్ట్రాగా ఒక కాలం అనేది కావాలి. మనం పర్చేజ్ చేసేటప్పుడైనా సేల్స్ చేసేటప్పుడైనా అలా రావాలి అంటే సమ్ సెట్టింగ్ చేయాలి. దానికన్నా ముందు పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, మరి ఇవి చేయాలన్నా ఒక సెట్టింగ్ చేయాలి కదండి. మరి అలా చేయాలి అంటే ముందు మనం ఎందులోకి వెళ్ళాలి, అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళండి. దాన్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు మీరు కీబోర్డ్లో F11 ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ F2. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఇన్వాయిసింగ్ అనే ఆప్షన్లో యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్, ఈ 3 ఆప్షన్స్ మీరు ఎస్లో పెట్టుకోవాలి. అండ్ ఏంది, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ మనం ఎంట్రీస్ చేయాలి అంటే. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఓకే, మీరేం చేస్తారు, ఇక్కడ వై ఎంటర్ ప్రెస్ చేయండి, ఎస్, ఈ విధంగా. అలానే మరి మనకి సపరేట్ డిస్కౌంట్ కాలం ఆన్ ఇన్వాయిసెస్ అనే ఆప్షన్ ఉందా లేదా, అది కూడా నోలో ఉందండి, అది కూడా ఎస్లో పెట్టుకోవాలి. అలా ఎస్లో పెడితేనే మనం డిస్కౌంట్ అనేది మెన్షన్ చేయగలం. ఓకేనండి, ఇది కూడా మీరు ఎస్ అంటే వై ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే ఇవేంటండి పర్చేజ్ రిటర్న్స్కి, అండ్ ఇదేంటండి డిస్కౌంట్కి. ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ అయినా కొట్టండి, లేదంటే డైరెక్ట్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓచరింగ్లో ఉన్నాం కాబట్టి ఓకే, ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఉన్న విధంగా వాల్యూతో సహా ఎంట్రీ చేద్దామండి. ఫస్ట్ స్టెప్ చూడండి, మిస్టర్ శ్రీనివాస్ స్టార్ట్ ఏ మొబైల్ బిజినెస్ విత్ 4 lakhs. మిస్టర్ శ్రీనివాస్ అనే పర్సన్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి రిసిప్ట్ ఇది F6. ఓకే, క్యాష్ రూపంలోనే కదండి ఇచ్చేసి, ఎవరండి మిస్టర్ శ్రీనివాస్, ఎంతండి 4 lakhs. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, చూడండి డిపాజిట్, విత్డ్రా ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇవి కాంట్రాక్ట్ షార్ట్ కట్ ఏందండి F4. క్యాష్ అనేది ఎస్బీఐలోకి క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్ ఏదండి ఎస్బీఐ, ఏం క్రెడిట్ చేస్తున్నాం, క్యాష్, ఎంతండి 50,000. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఇది పేమెంట్ F5, క్యాష్ రూపంలోనే కదా ఫర్నిచర్, ఎంతండి 15,000. అండ్ నెక్స్ట్ పర్చేజ్ యాజ్ ఫాలోస్, సో దీనికి షార్ట్ కట్ ఏందండి F9. ఓకేనండి, ఇక్కడ మనం అకౌంట్ నేమ్ వచ్చి క్యాష్ రూపంలోనే కదా. అండ్ ఇక్కడ పర్చేజ్ లెడ్జర్స్లో పర్చేజెస్, ఇక్కడ మీరు ఏ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నారో ఆ ఐటమ్స్ నేమ్స్ ఇవ్వండి, శాంసంగ్. అలానే ఎన్నండి 15 sets, ఎంతకండి 7,000. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్స్ట్రాగా మనకి డిస్కౌంట్ కాలం అనేది వచ్చింది. ఎందుకంటే మనము సెట్టింగ్లో ఈ డిస్కౌంట్ మనం ఎస్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కాలం వచ్చింది. సో ఇక్కడ నేను ప్రాబ్లంలో డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చానండి, 12% ఇచ్చాను శాంసంగ్ మొబైల్స్కి. 12 అని ఇవ్వండి, ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. అలానే లెనోవో ఎన్ని సెట్స్, 10 sets, ఎంతకండి 5,500.
ఎంత డిస్కౌంట్ 15%. అలానే నోకియా లూమియా ఎన్ని సెట్స్ 5 సెట్స్ ఎంతకండి 6000కి ఈచ్ సెట్. ఎంత డిస్కౌంట్ 25%. ఓకే, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ స్టెప్ క్యాష్ విత్డ్రా ఎస్బీఐ. ఓకేనండి, ఇది విత్డ్రా డిపాజిట్ ఇలా వస్తే కాంట్రా F4. ఇక్కడ క్యాష్ అనేది మనం విత్డ్రా చేసుకుంటున్నాం కాబట్టి అకౌంట్ దేనిలో అండి, క్యాష్లో. కింద ఎస్బీఐ ఎంత అండి 30,000. అండ్ నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్, దీని షార్ట్ కట్ ఏందండి F8. ఎంటర్. ఇక్కడ క్యాష్ రూపంలోనే కదా, సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్టాక్ ఐటమ్స్ ఇచ్చేసేయండమ్మా. శాంసంగ్ ఎన్ని సెట్స్ అండి 15 సెట్స్. ఎంత అండి 12,000కి సేల్స్ చేస్తున్నారు. ఎంత అండి డిస్కౌంట్కి ఎంత ఇస్తున్నారు 10%. అలానే లెనోవో మొబైల్స్ 10 సెట్స్ ఎంతకండి 9,000కి ఈ సెట్. ఎంత డిస్కౌంట్ 20%. అలానే నోకియా లూమియా ఎన్ని సెట్స్ 5 సెట్స్ 11,000కి సేల్ చేస్తున్నారు ఒక్కో సెట్. ఎంత డిస్కౌంట్ 30%. సేవ్ చేయండి, ఇంకేం లేవు కదా. అలానే సేల్స్ రిటర్న్ అంటే మనం సేల్స్ చేసిన రిటర్న్ వచ్చినాయి. మరి ఇలా సేల్స్ రిటర్న్ ఎంట్రీస్ చేయాలి అంటే కంట్రోల్ F8. ఓకే, క్రెడిట్ నోట్ అని డిస్ప్లే అయింది కదా. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. అకౌంట్ క్యాష్ రూపంలోనే కదండి. ఓకే, ఇక్కడ సేల్స్ లెడ్జర్లో సేల్స్ రిటర్న్ ఇవ్వండి. మనకి సేల్స్ ఏమొచ్చినాయి చూడండి, లెనోవో మొబైల్స్, నోకియా లూమియా. ఓకేనండి, ఇవి కూడా డిస్కౌంట్తో సహా మెన్షన్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు లెనోవో మొబైల్స్ 2 సెట్స్ రిటర్న్ వచ్చినాయి. ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి 20%. అలానే నోకియా లూమియా ఎన్ని సెట్స్ 1 సెట్టే వచ్చింది 30% డిస్కౌంట్కి. సేవ్ చేయండి. అలానే పర్చేజ్ రిటర్న్ ఇది కంట్రోల్ F9. ఎంటర్ ప్రెస్ చేయండి. క్యాష్ రూపంలోనే కదా. పర్చేజ్ దగ్గర పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం సేల్స్ మనకి రిటర్న్ వచ్చినాయి, వాటిని తిరిగి మనం పర్చేజ్ రిటర్న్ అంటే పర్చేజ్ చేసిన వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. లెనోవా ఎన్ని సెట్స్ 2 సెట్స్ ఎంత డిస్కౌంట్కి 15% డిస్కౌంట్కి. అండ్ నెక్స్ట్ నోకియా ఎన్ని సెట్స్ అంటే 1 సెట్ ఎంత డిస్కౌంట్కి 25%కి. ఓకేనా. ఈ విధంగా ఇచ్చేసి ఇంకేమైనా ఉన్నాయా, లేవు కదా. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయండి అకౌంట్స్ ఎంట్రీ చేయాల్సినవి, ఏం లేవు కదండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టండి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేద్దామండి. కీబోర్డ్లో డైరెక్ట్గా బీ ప్రెస్ చేయండి, లేదా అక్కడికి వెళ్ళైనా మీరు సెలెక్షన్ చేయండి, మీ ఇష్టం. ఓకేనండి. ఓకే, లెఫ్ట్ సైడ్లో వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది ప్రాఫిట్. ఓకే, అలానే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఎంతెంత కొన్ని ఏందనేది చూసుకోవచ్చు. అలానే ఇక్కడ కరెంట్ అసెట్స్ దీని మీద సెలెక్షన్ చేశారనుకోండి, మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్ అసలు బ్యాంకులో ఎంత ఉంది ఏందనేది మనం మొత్తం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీస్ అనేది టాలీలో ఈ విధంగా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ట్రేడ్ డిస్కౌంట్ గురించి చెప్పుకుందాం. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.